తలసేమియా, సికిల్ సెల్ లాంటి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, దాన్ని క్యారీ చేసే ప్రజలు పెరిగిపోతున్నారు. జనాభాలోని ప్రతి 100 మందిలో 5గురు తలసేమియా, సికిల్ సెల్ క్యారియర్స్ ఉంటున్నారు. ఈ వ్యాధిని క్యారీ చేసే వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టెస్టులు చేసుకోవడం మేలని పలువురు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వరల్డ్ తలసేమియా డే సందర్భంగా ఈ వ్యాధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్ తగ్గిపోయి త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి ఒక సమస్యే తలసేమియా. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో 4.5% మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారత్లో 3,50,00,000 మందికి పైగా తలసేమియా బాధితులున్నారని అంచనా. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్ల గానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్ల గానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆటోసోమల్ పద్ధతిలో వారసత్వంగా కూడా వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో రక్తహీనత, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించాలి, లేకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. తలసేమియా, సికిల్ సెల్ బాధితులు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉంటారని అంచనా. ఒక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 2,000 మందికి పైగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇక తలసేమియా వ్యాధి సోకిన వారికి నెలకు 2 సార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సికిల్ సెల్ బాధితులకు అవసరాన్ని బట్టి 3-4 నెలలకోసారి రక్తం అవసరం ఉంటుంది. రక్తం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడేవారు ఏటేటా పెరుగుతూ ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ వ్యాధికి సంబంధించిన టెస్టులను ప్రభుత్వమే చేస్తోంది. అటు తలసేమియాకు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఎముక మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆపరేషన్ జరిగినా సక్సెస్ రేట్ తక్కువగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రీగా రక్తం ఎక్కిస్తున్నారు. ఆర్జే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సదరం సర్టిఫికేట్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో దివ్యాంగుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో 2,121 రకాల వైకల్యాలను కేంద్రం గుర్తించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 2018లో జీవో నెంబర్ 5 రిలీజ్ చేసింది. కానీ తలసేమియా బాధితులకు సదరం సర్టిఫికేట్స్ మాత్రం ఇవ్వలేదు. తలసేమియా బాధితులకు యూడీఐడి కార్డులు జారీ చేయాలని ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బాధితులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సర్టిఫికేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంకా రెడీ కాలేదని అధికారులు చెబుతున్నారు. వీరికి వైకల్యం సర్టిఫికేట్స్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అంది ఆర్థిక భారం కొంతమేర తగ్గనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.